ఫ్యాట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. అంటే ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. వాటి పేరే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువైపోయిన వాళ్ళలో మనము చర్మం ముడతలు పడడము, డ్రై స్కిన్, ఏజ్డ్ అపియరెన్స్, కంటి చూపు సమస్యలు, అరుగుదల లోపాలు, మతి మరుపు వంటి సమస్యలను చూస్తూ ఉంటాము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. అంటే ఇది మన శరీరంలో తయారవ్వదు, బయట ఆహారం నుండి మనం తీసుకోవాలి. 3 రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందులో మొదటిది ఆల్ఫా లినోలిక్ యాసిడ్, రెండవది ఈకోసా పెంటనోయిక్ యాసిడ్, మూడవది డోకోసా హెక్సనోయిక్ యాసిడ్. ఈ మొదటిది ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది వెజిటేరియన్ సోర్సెస్లో మనకి దొరుకుతుంది. ముఖ్యంగా వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది. మిగిలిన రెండు కూడా కేవలం నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళల్లో, అంటే అనిమల్ సోర్సెస్, ఫ్యాటీ ఫిష్, సార్డిన్స్, మ్యాకరల్, సాల్మన్ వంటి ఫిష్లో మనకి ఈ మిగిలిన 2 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దొరుకుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే మంచిది. కానీ కొంతమందిలో డెఫిషియన్సీ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎవరైతే ఉన్నాయో, ముఖ్యంగా హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే క్యాప్స్యూల్స్ అనేది ఇస్తూ ఉంటారు మెడికేషన్ ఫామ్లో. ఇవి ఆరోగ్యానికి మంచిది కదా, మేము రోజు తీసుకుంటాము అని క్యాప్స్యూల్ వాడితే డోస్ ఎక్కువైపోయిన వాళ్ళలో మనము ఇది క్యాలరీ డెన్స్ కాబట్టి బరువు పెరిగిపోవడం అనేది చూస్తాము. రెండవది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మనం రెగ్యులర్గా తినాలి, అది డైజెస్ట్ అవ్వాలి మన బాడీలో అంటే ముఖ్యంగా 4 వాల్నట్స్ తీసుకోండి, అది కూడా నానబెట్టి తీసుకుంటే మంచిది. 1 స్పూన్ చియా సీడ్స్ లేకపోతే 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే చాలు. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే వీక్లీ 2 times ఫిష్ తీసుకుంటే సరిపోతుంది. ఒమేగా 6 అనే ఇంకొక ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి. ఇది ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే మనకి ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, కంటి చూపు సమస్యలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటివి కూడా మనం ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ వల్ల చూస్తాం. ఇది ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్స్, సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వీటిలో ఈ ఒమేగా 6 ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో ఎప్పుడు కూడా ఒమేగా 3, ఒమేగా 6 అనేది 1:1 బ్యాలెన్స్లో ఉండాలి. కానీ ఎవరైతే క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారో వాళ్ళల్లో ఒమేగా 6 పెరిగిపోయి ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో పెరిగిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అథెరోస్క్లెరోసిస్ వలన హార్ట్ డిసీజ్ కూడా రిస్క్ కూడా వీళ్ళలో పెరిగిపోతుంది. కాబట్టి మీ డైట్లో ఈ 2 కూడా బ్యాలెన్స్లో ఉండేలా చూసుకోండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ఈ ఫ్యాటీ యాసిడ్ బ్యాలెన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు.